వీధి కుక్కల బెడదో, ఎలకల బెడదో, లేకపోతే వీధిలోకొచ్చే ఆవుల బెడదో, కోతుల బెడదో ఇట్లాంటి వాటికి కార్పొరేషన్ వాళ్ళకి కంప్లెయింట్ చేస్తాం. దాన్ని పరిష్కరించమని చెప్పి. ఎందుకంటే స్థానిక సంస్థలే వాటిని పరిష్కరించగలవు. మనం వాటి మీద ఏ చర్యలు తీసుకోలేం, వ్యక్తులుగా చేయలేం. సమాజం మొత్తం కలిపి చేయడం కూడా అసాధ్యమైనటువంటి పని. అది ప్రభుత్వాలే చేయాలి, స్థానిక ప్రభుత్వాలే చేయాలి. కానీ అలా పరిష్కరించాల్సినటువంటి గుంటూరు నగరపాలక సంస్థ తానే ఎలకల బాధితురాలైంది. తాజాగా చూస్తే గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఎలకలు ప్రధాన ఇబ్బందిగా మారిపోయినాయి. అక్కడ కీలక ఫైళ్లను కొరికేస్తున్నాయట. చివరికి కంప్యూటర్లో హార్డ్ డిస్కుల్ని కూడా వదిలిపెట్టడం లేదట. కార్యాలయంలో అనేక విభాగాలు ఇప్పుడు ఆ విధమైన నష్టం జరుగుతోంది. 10 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఇక్కడ 1500 కోట్ల వార్షిక బడ్జెట్ ఉండి ఎందుకు చేయలేకపోతున్నారు అంటూ ఇప్పుడు పత్రికలు రాసుకొస్తున్నాయి. కిటికీలకి మెష్లు ఏర్పాటు చేస్తే వాటిని కూడా ధ్వంసం చేసేస్తున్నాయట. కంప్యూటర్లో హార్డ్ డిస్క్లు వైర్లను పాడు చేస్తున్నాయట. పథకాల పేరుతో కరపత్రాలు ఇతర సామాగ్రిని పనికి రాకుండా చేసినటువంటి ప్రచార కరపత్రాలు ఇతర సామాగ్రిని కూడా ధ్వంసం చేసినటువంటి అనేకం ఉన్నాయి. ఇప్పుడు అవి ధ్వంసమైనప్పుడల్లా ఉద్యోగులు కింది ఉద్యోగుల్ని పై అధికారులు అడుగుతుంటారు, మేమేం చేయమంటారు వాళ్ళు అంటారు. ఇదే నడుస్తున్న తప్పించి పరిష్కారం మాత్రం ఏమీ తేల్చట్లా.